హలో అండి, నా పేరు కార్తిక్. మన వీడియో చూస్తున్న వారందరికీ నమస్కారం. సో ఈరోజు టాప్ 5 బుక్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాము. సో దట్ రిలేటెడ్ టు స్టాక్ మార్కెట్ అయినా సరే, ఏదైనా సరే, ఏ ఫీల్డ్లో అయినా సరే మనం నాలెడ్జ్ని పెంచుకోవాలి అంటే ఖచ్చితంగా బుక్స్ అనేవి చదవాలి. సో ఇది అందరికీ తెలుసు. సో కాబట్టి స్టాక్ మార్కెట్లో సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ అవ్వాలి అంటే నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియోలో ఈ టాప్ 5 బుక్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాము. సో అలాగే వాటి యొక్క కీ లెర్నింగ్స్ కూడా తెలుసుకుందాం. సో బిగినర్స్ నుంచి అడ్వాన్స్డ్ ఇన్వెస్టర్స్ వరకు ఈ బుక్స్ అందరికీ కూడా చాలా యూజ్ అయితే అవుతాయి. సో ఇక వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంతవరకు ఎవరైతే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయలేదో కింద డిస్క్రిప్షన్లో మీకు డిమాట్ అకౌంట్ లింక్ అయితే ఉంటుంది. సో దాన్ని ఓపెన్ చేయొచ్చు. అలాగే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయినట్లయితే మీకు డైలీ అప్డేట్స్ కూడా రావడం అయితే జరుగుతుంది. సో ఇక లేట్ చేయకుండా మనం బుక్స్లోకి వెళ్తాము. సో మనకు స్టాక్ మార్కెట్ బుక్స్ అనేటివి మనకు మార్కెట్లో చాలా అయితే ఉన్నాయి. బట్ టాప్ 5 బుక్స్ అయితే మనం ఈరోజు డిస్కస్ చేద్దాము. అందులో ఫస్ట్ బుక్ వచ్చేసి ద ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ రిటర్న్ బై బెంజమిన్ గ్రహం. సో ఈ బుక్ వచ్చేసి కీ పాయింట్స్ అయితే తెలుసుకుందాము. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టింగ్లో ఇది మనకు ఒక భగవద్గీత లాగా కన్సిడర్ అయితే చేస్తారు. సో వాల్యూ ఇన్వెస్టింగ్ కాన్సెప్ట్స్ అయితే ఇందులో ఎక్స్ప్లెయిన్ అయితే చేయబడ్డాయి. అలాగే రిస్క్ మేనేజ్మెంట్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ టెక్నిక్స్ అయితే మనకు తెలుసు. అలాగే ఈ బుక్కు ఉన్న ఒక ప్రత్యేకమైనది ఏంటంటే వారన్ బఫెట్ గారు కూడా ఈ బుక్ని చాలాసార్లు రికమెండ్ అయితే చేయడం అయితే జరిగింది. సో బెస్ట్ లెర్నింగ్ పాయింట్ వచ్చేసి ఈ బుక్లో ఎమోషనల్ కంట్రోల్ అండ్ పేషెన్స్ ఉన్న వాళ్ళు స్టాక్ మార్కెట్లో సక్సెస్ ఏ విధంగా అవుతారో అన్నది ఈ బుక్ అనేది మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో ఇక సెకండ్ బుక్ వచ్చేసి మనకు వన్ అపాన్ వాల్ స్ట్రీట్. అలాగే ఈ బుక్ యొక్క కీ పాయింట్స్ వచ్చేసి మనకు సింపుల్ గా స్టాక్ మార్కెట్ ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అన్నదైతే మీరు ఖచ్చితంగా ఈ బుక్ లో అయితే తెలుసు. రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా బిగ్ ఇన్వెస్టర్స్ ని బీట్ చేయగలరా లేదా, సో ఈ బుక్ లో ఆన్సర్ అయితే మీకు దొరుకుతుంది. అలాగే హౌ టు ఐడెంటిఫై మల్టీ బ్యాగర్ స్టాక్స్, ఎవరైతే మల్టీ బ్యాగర్స్ గురించి అయితే నేర్చుకోవాలి, తెలుసుకోవాలనుకుంటున్నారో ఈ బుక్ అయితే యూజ్ అవుతుంది. అలాగే ఈ బుక్ లో ఈజీ ఎగ్జాంపుల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఇక ఈ బుక్ యొక్క బెస్ట్ లెర్నింగ్ పార్ట్ వచ్చేసి మనకు మనం డైలీ వాడిన ప్రోడక్ట్స్ అండ్ కంపెనీస్ని అనలైజ్ చేస్తే బెస్ట్ స్టాక్ పిక్స్ చేయొచ్చు. థర్డ్ బుక్ వచ్చేసి మనకు కామన్ స్టాక్స్ అండ్ అన్కామన్ ప్రాఫిట్. ఈ బుక్ వచ్చేసి రిటన్ బై ఫిలిప్ ఎఫ్ ఫిషర్. సో ఈ బుక్ యొక్క కీ పాయింట్స్ వచ్చేసి మనకు గ్రోత్ ఇన్వెస్టింగ్ గురించి అయితే ఈ బుక్లో బాగా చెప్పడం అయితే జరిగింది. సో ఎవరైతే గ్రోత్ ఇన్వెస్టింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నారో, తెలుసుకోవాలి అనుకుంటున్నారో ఈ బుక్ అనేది బెస్ట్ బుక్ అని చెప్పారు. క్వాలిటేటివ్ అనాలిసిస్ ఏ విధంగా చేయాలి, మేనేజ్మెంట్ టీమ్, ఇన్నోవేషన్ అండ్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఇంపార్టెన్స్, ఇవన్నీ కూడా ఈ బుక్స్లో మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. హై గ్రోత్ స్టాక్స్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలో కూడా ఈ బుక్ని మీరు చదివితే మీకు తెలుసు. ఇక బెస్ట్ లెర్నింగ్ పాయింట్ వచ్చేసి ఈ బుక్లో కంపెనీ ఫండమెంటల్స్ కంటే మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ మోడల్ చాలా ఇంపార్టెంట్ అనేది విషయం అనేది మనకు తెలుస్తుంది ఈ బుక్ చదివి. నెక్స్ట్ ఫోర్త్ బుక్ వచ్చేసి అందరికీ తెలిసిన బుక్కే, అలాగే అందరికీ పరిచయమైన నేమ్ రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్ బై రాబర్ట్ టి కియోసాకి. సో ఈ బుక్ యొక్క కీ పాయింట్స్ వచ్చేసి మనకు పర్సనల్ ఫైనాన్స్లో బెస్ట్ బుక్ అని చెప్పొచ్చు. అలాగే ఫైనాన్స్ ఫ్రీడమ్ ఇంపార్టెన్స్ గురించి అయితే ఈ బుక్ అనేది చెప్తుంది. ఇంకా ప్యాసివ్ ఇన్కమ్ని ఏ విధంగా జనరేట్ చేయాలో ఈ బుక్ అనేది మనకి చెప్తుంది. అలాగే అసెట్స్ అండ్ లయబిలిటీస్ మధ్య డిఫరెన్స్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తుంది. బెస్ట్ లెర్నింగ్ పాయింట్ వచ్చేసి మనకు ఈ బుక్ నుంచి శాలరీ కంటే ఇన్వెస్ట్మెంట్స్ అండ్ అసెట్స్ బిల్డ్ చేయడం ఫ్యూచర్కి బెస్ట్ ఆప్షన్ అనేది మీరు అర్థం చేసుకుంటారు. ఫిఫ్త్ బుక్ వచ్చేసి మనకు ద సైకాలజీ ఆఫ్ మనీ రిటన్ బై మార్గన్ హౌసెల్. ఈ బుక్ యొక్క కీ పాయింట్స్ వచ్చేసి మనకు స్టాక్ మార్కెట్లో సక్సెస్లో సైకాలజీ కీ రోల్ ఎలా ప్లే చేస్తుంది, ఫియర్ అండ్ గ్రీడ్ ఎమోషన్స్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలో తెలుసు, లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ పేషెన్స్ అండ్ డిసిప్లిన్ ఇంపార్టెన్స్ ఎక్స్ప్లెయిన్ అయితే ఈ బుక్ అయితే మనకు చేయడం జరుగుతుంది. బెస్ట్ లెర్నింగ్ పాయింట్ వచ్చేసి మనకు ఇన్వెస్టింగ్ సక్సెస్కి నాలెడ్జ్ కంటే మైండ్ సెట్ అండ్ పేషెన్స్ చాలా ఇంపార్టెంట్ అనే విషయం అయితే మీరు అర్థమైతే చేసుకుంటారు. ఈ 5 బుక్స్ని చదవడం వల్ల స్టాక్ మార్కెట్ ఇన్వెస్టింగ్లో క్లారిటీ అండ్ కాన్ఫిడెన్స్ అయితే వస్తుందని నేను చెప్తున్నాను. సో మీకు బెస్ట్ అనిపించిన బుక్ ఏంటి కామెంట్స్లో తెలియజేయండి. సో ఇంతవరకు మీరు ఏ బుక్స్ అయితే చదివి బెస్ట్ అని అనుకున్నారో, అంటే ఈ 5 బుక్స్ కాకుండా మిగిలిన బుక్స్ ఇంకా ఏవైతే బాగున్నాయని మీకు అనిపిస్తే ఆ బుక్స్ అయితే కామెంట్లో పేరు చెప్పండి. సో నేను కూడా ఆ బుక్స్ని చదివి సో మీకు నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో ఆ బుక్స్ గురించి కూడా అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంతవరకు ఎవరైతే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయలేదో కింద డిస్క్రిప్షన్లో మీకు డిమాట్ అకౌంట్ లింక్ అయితే ఉంటుంది. సో ఆ లింక్ని యూస్ చేసి మీరు ఓపెన్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యాపీ శివరాత్రి.